సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి బహుళపక్షం అష్టమి, జూలై 7 మధ్యాహ్నం 1:25 నుండి జూలై 8 మధ్యాహ్నం 12:21 వరకు. బహుళపక్షం నవమి, జూలై 8 మధ్యాహ్నం 12:22 నుండి జూలై 9 ఉదయం 10:38 వరకు. నక్షత్రం రేవతి, జూలై 7 సాయంత్రం 4:24 నుండి జూలై 8 సాయంత్రం 4 గంటల వరకు. అశ్విని, జూలై 8 సాయంత్రం 4 గంటల నుండి జూలై 9 మధ్యాహ్నం 2:56 వరకు. కరణం కౌలవ, జూలై 8 అర్ధరాత్రి 12:59 నుండి జూలై 8 మధ్యాహ్నం 12:22 వరకు. తైతుల, జూలై 8 మధ్యాహ్నం 12:22 నుండి జూలై 8 రాత్రి 11:35 వరకు. గరజి, జూలై 8 రాత్రి 11:35 నుండి జూలై 9 ఉదయం 10:38 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు లేవు. అమృతకాలం మధ్యాహ్నం 1:37 నుండి మధ్యాహ్నం 3:11 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:15 నుండి ఉదయం 5:03 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:58 వరకు. యమగండం ఉదయం 7:29 నుండి ఉదయం 9:06 వరకు. గులిక ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. చాంద్రమాసం అమాంత జ్యేష్టం, పూర్ణిమంత ఆషాఢం, శక సంవత్సరం ఆషాఢం 17 1948. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారిలో వ్యాపారులకు ఈ రోజు కొంత బలహీనంగా ఉంటుంది. మీరు పాత ప్రణాళికల నుంచి మంచి లాభాలను ఆర్జించవచ్చు. దీనివల్ల మీకు రోజువారీ ఖర్చులు సులభంగా లభిస్తాయి. మీరు అన్ని రంగాల్లో సమర్థవంతంగా రాణించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మతపరమైన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. భాగస్వామ్యంతో ఏదైనా పని చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీ ముఖ్యమైన పనుల జాబితాను తయారు చేసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకుంటే మీరు భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు ఏదైనా ఒప్పందంపై చాలా ఆలోచనాత్మకంగా సంతకం చేయాలి. మీ పని మధ్యలో ఎటువంటి ఒత్తిడిని అనుభవించకూడదు. ఏదైనా ప్రమాదకర పని చేయడానికి ప్రయత్నించకండి, లేదంటే మీకు హానికరంగా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన రోజు అవుతుంది. ఏదైనా భూమిలో నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మీ ప్రణాళికలను చాలా జాగ్రత్తగా అమలు చేయాలి. ఏదైనా శుభ సంఘటన కారణంగా మీ కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మీరు అందరి గౌరవాన్ని కాపాడుకుంటారు, లేకుంటే ఇబ్బందులు తలెత్తొచ్చు. మీరు ఒకే లక్ష్యంపై దృష్టి పెడితేనే మీ పని పూర్తవుతుంది. ఈరోజు మీ నాయకత్వ సామర్థ్యం బలంగా ఉంటుంది. ఈరోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి.
కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఈరోజు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు అధికారులతో వాదనలకు దిగకూడదు, లేకుంటే ఇబ్బందులు తలెత్తొచ్చు. వ్యాపార నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక పరమైన విషయాల్లో బయటి వ్యక్తి సలహా తీసుకోకండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడంతో చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు కొందరు వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణు ఆలయంలో పసుపు రంగు వస్త్రంలో పప్పు ధాన్యాలు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు ఆహ్లాదకరమైన ఫలితాలు వస్తాయి. మీరు కొన్ని కొత్త ప్రణాళికలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగులు కార్యాలయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉండాలి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మీ ఏ పనినైనా ఈరోజు పూర్తి చేయొచ్చు. అందరినీ కలిసి తీసుకెళ్లడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులు మెరుగైన లాభాలను పొందే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఉదయం రాగి పాత్రలో నీటిని తీసుకొని సూర్య భగవానుడికి సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. కొత్త వాహనం కొనాలనే మీ కోరిక కూడా నెరవేరుతుంది. మీరు అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటారు. మీరు కొన్ని ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. అప్పుడే సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో జరుగుతున్న సమస్యలను బయటి వారికి చెప్పకండి, లేకుంటే వారు దానిని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ బిడ్డకు కొన్ని బాధ్యతలు ఇస్తే వారు విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. విద్యార్థులు ఈరోజు విద్యలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు ధైర్యం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు కొన్ని చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. ఈరోజు మీరు ప్రభుత్వ పథకాల్లో చేరడం ద్వారా మంచి లాభాలను సంపాదించడంలో విజయం సాధిస్తారు. మీ బంధువుల్లో ఒకరి నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ పని కంటే ఇతరుల పనిపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ కారణంగా మీరు కొంత నష్టపోవచ్చు. వ్యాపారంలో మీరు కోరుకున్న లాభం పొందడం పట్ల చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుడి వివాహ ప్రతిపాదన ఆమోదం పొందడం వల్ల మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు తరచుగా సందర్శిస్తారు. మీరు బహుమతిగా విలువైన వస్తువును పొందొచ్చు. మీ విలువలు సాంప్రదాయాలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తారు. కొందరు బయటి వ్యక్తులతో సమన్వయాన్ని పెంచుకోవడంలో కూడా విజయం సాధిస్తారు. మీరు ఏ పనినైనా పూర్తి నమ్మకంతో చేయాల్సి ఉంటుంది. అప్పుడే అది పూర్తయినట్లు కనిపిస్తుంది. పిల్లల ఆరోగ్యం గురించి మీరు కొంత ఆందోళన చెందుతారు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది.
ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ధనుస్సు రాశి వారు ఈరోజు సృజనాత్మక పనిపై పూర్తి ఆసక్తి చూపుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు సీనియర్ సభ్యుల అంచనాలకు అనుగుణంగా ఉంటారు. మీరు ఎవరికైనా వాగ్దానం చేస్తుంటే దానిని నిలబెట్టుకోవడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. ఈరోజు మీరు కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాల్లో ముందుకు సాగుతారు. మీ మాట ప్రవర్తనలో మాధుర్యాన్ని కొనసాగిస్తారు. ఈరోజు కళాత్మక నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారం చేసే వ్యక్తులు తమ పాత ప్రణాళికల నుండి మంచి లాభాలను పొందొచ్చు. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈరోజు ముఖ్యమైన రోజు అవుతుంది. దాన ధర్మాల పట్ల మీ ఆసక్తి కూడా పెరుగుతుంది. మీ పెరుగుతున్న ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి, లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. ఈరోజు మీరు గత తప్పుల నుండి నేర్చుకోవాలి. ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీరు వ్యాపార పనుల కోసం దూర ప్రయాణానికి వెళ్ళొచ్చు. కుటుంబంలోని ఏ సీనియర్ సభ్యుడి నుండి కూడా ఏమీ కోరుకోకండి. తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీరు అందులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారిలో వ్యాపారవేత్తలకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని కొత్త వనరుల నుండి మంచి లాభాలు వస్తాయి. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. మీ గృహ జీవితంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుంటే అవి తొలగిపోతాయి. మీరు ఆరోగ్య స్పృహతో ఉండాలి. కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కాబట్టి వాటిని సకాలంలో పూర్తి చేయాలి. మీరు స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు ఆదాయం కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో పనిలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. మీ ఉన్నతాధికారుల సహాయంతో మీరు వాటిని అధిగమించగలరు. ఈరోజు మీరు ఒక అపరిచితుణ్ణి కలవచ్చు, అందులో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ సానుకూల ఆలోచనను సద్వినియోగం చేసుకుంటారు. మీ తల్లి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ బడ్జెట్పై పూర్తి శ్రద్ధ వహించాలి, లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బును కూడా తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువుకు లడ్డూను ప్రసాదంగా సమర్పించాలి. ఇది ఇవాల్టి పంచాంగం. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.